ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చాపల పులుసు చేయబోతున్నాను. ఈ వంటకం ప్రత్యేకంగా గోదావరి తీర ప్రాంతాలలో ఎక్కువగా వండుకుంటారు. పుల్లగా మసాలాలతో ఈ చేపల పులుసు మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ రుచికరమైన వంట స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫేస్ట్. ఈ చేపల్ని మీ ఊళ్ళో ఏమంటారో నాకు కమెంట్ చేయండి. మా ఊళ్ళో అయితే మెత్తాళ్ళు అని అంటారు. వీటిని ఇలా తలా తోక కట్ చేసి లోపల పేగులుంటాయి, అవి కూడా తీసి పైన జస్ట్ ఇలా వేలుతో అంటే పొట్టు వచ్చేస్తుందండి. అంతే, ఎక్కువగా శ్రమ కూడా అవసరం లేదు వాటిని కడగడానికి. ఇలా తీసేసిన తర్వాత ఇలా నీళ్లు వేసి శుభ్రంగా ఒక 3-4 సార్లు బాగా కడిగి నీళ్లు మొత్తం వంపేసి తీసుకోవాలి. ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. స్పూన్ మరియు టేబుల్ స్పూన్లో తేడా అయితే ఉంటుందండి. టేబుల్ స్పూన్ కొంచెం పెద్దగా ఉంటుంది. నేను చూపించే మెజర్మెంట్స్ టేబుల్ స్పూన్తో చూపిస్తున్నాను. ఇలా స్పైసెస్ మొత్తం చేపలకి పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి వదిలేయాలి. 2 పుల్లటి మామిడికాయలు తీసుకోవాలి. ఈ పులుసుకి పుల్లటి మామిడికాయలు అయితేనే బాగుంటుంది. ఇలా మామిడికాయల మీద ఉన్న పీల్ని తీసుకొని సన్నని ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదే విధంగా 2 మామిడికాయల్ని కూడా ఇలా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని పాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 4 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టమాటా, 2 పచ్చిమిర్చిని కూడా సన్నని ముక్కల్లాగా కట్ చేసి వేసుకొని ఇలానే బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఇలా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ వరకు కోకోనట్ పేస్ట్ని వేసుకోవాలి. ఈ కోకోనట్ పేస్ట్ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ కోకోనట్ పేస్ట్ని కూడా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల నా కెమెరా ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుందండి. వాటర్ వేసే బిట్ స్కిప్ అయింది. ఈ ప్లేస్లో మీరు తీసుకునే మామిడికాయలు పుల్లగా లేనట్టయితే ఈ ప్లేస్లో మీరు చింతపండు రసాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే సన్నని ముక్కల్లాగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 5-6 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయాలి. ఆ లోపల మేము అందులో ఒక సీక్రెట్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక పాన్లో 1 కప్పు కరివేపాకుని వేసుకొని లో ఫ్లేమ్లో బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు ధనియాలు, 3 స్పూన్స్ మెంతులు, 3 స్పూన్స్ జీలకర్ర కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి అరోమా వచ్చే టైంలో ఇవి కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలి. అదే ప్లేట్లో కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఈ మొత్తం చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఒక 6 నిమిషాల తర్వాత మామిడికాయలో నుంచి ఇలా వాటర్ అనేది సపరేట్ అవుతుంది. ఈ టైంలో ముందుగానే మ్యాగ్నెట్ చేసుకున్న చేపల్ని వేసుకొని స్లోగా కలుపుకోవాలి. ఈ చేపలు అనేవి మీరు స్పీడ్గా కలుపుకుంటే చేపలు విరిగిపోయే ఛాన్స్ ఉంటాయండి. అందుకని కొంచెం స్లోగా కలుపుకొని ఇందులో నీళ్లు వేసుకోవాలి. చేపలు మునిగే అన్ని నీళ్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వేసుకొని గరిటతో కాకుండా ఇలా డైరెక్ట్ ప్యాన్నే స్లోగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. 7 నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఇలా బాగా కలుపుకోవాలి. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నా కెమెరా ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుందండి. ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోండి. ఆ పౌడర్ వేసుకోవడం వల్ల నీసు వాసన అనేది ఏమాత్రం ఉండదు. ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ పౌడర్ అయితే అస్సలు స్కిప్ చేసుకోకుండా వేసుకోండి. కర్రీ ఇలా బాగా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న
కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మామిడికాయ పచ్చాపల పులుసు అయితే రెడీ. ఈ కర్రీ చేసిన రోజు కంటే మరుసటి రోజు చాలా అంటే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి.